హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగే మనం ఒక క్వశ్చన్ అనేది ఈ వీడియోలో కూడా అడుగుదాము. సో ఇది వచ్చేసి జియోమెట్రీ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ అనేది ఏ ట్రయాంగిలో మనకి క్వశ్చన్లో ఇవ్వడు. అది సమద్విబాహు త్రిభుజమా, సమబాహు త్రిభుజమా, విషమబాహు త్రిభుజమా అనేది ఇవ్వడు. సో ఓన్లీ జస్ట్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది అని చెప్తాడు మనకి. అయితే ఆ ట్రయాంగిల్ లోపల ఒక ఇన్సెంటర్ ఏర్పడింది. ఇన్సెంటర్ అంటే తెలుగులో అంతర్వృత్త కేంద్రం. అంతర్వృత్త కేంద్రం అనేది ఉంది అని చెప్తాడు ఒక పాయింట్. ఆ పాయింట్ని ఓ అనుకోండి అని చెప్తాడు మళ్ళీ. సో ఆ పాయింట్ని మనం ఏమనుకుందాం, ఓ. సో యాంగిల్ బిఓసి ఇస్తాడనమాట. యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 115 డిగ్రీలు అని చెప్తాడు వాడు క్వశ్చన్లో. సో యాంగిల్ బిఏసి ఎంత? ఇది ఈజీ క్వశ్చనే. సో దీనికి ఆన్సర్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. యాంగిల్ బిఓసి అనేది 115 డిగ్రీస్ అయితే యాంగిల్ బిఏసి అనేది ఎంత? ఇక మనకి సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే చాలామంది అభ్యర్థులు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒక షెడ్యూల్ అనేది వేసి ఇవ్వండి, దాన్ని బట్టి మేము ఫాలో అవుతామని చెప్పారు. సో ఎవరైతే షెడ్యూల్ వేసుకోలేని వాళ్ళు ఉన్నారో, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని సరైన అవగాహన లేని వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ షెడ్యూల్ అనేది ఇస్తున్నాను. ఈ షెడ్యూల్లో ఉన్న టాపిక్స్ కూడా అన్ని క్లియర్గా మీకు ఇస్తాను. అది ఏ విధంగా తీసుకోవాలో కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అస్సలకే ఐడియా లేని వాళ్ళు అసలు ఏ చాప్టర్స్ చదవాలి, ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఒక జాగ్రఫీ అనేది ఉంది, లేకపోతే ఒక పాలిటీ అనేది ఉంది, లేకపోతే ఒక హిస్టరీ అనేది ఉంది, ఎకానమీ అనేది ఉంది. అవన్నీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి గ్రూప్ డికి మహా అంటే 2 రోజుల్లో చదివేయచ్చు. రోజుకి 8 గంటలు చొప్పున 2 రోజుల్లో ఒక పాలిటీ చదివేయచ్చు, హిస్టరీ చదివేయచ్చు, ఎకానమీ చదివేయచ్చు, జాగ్రఫీ కూడా చదివేయచ్చు. అది ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి లెవెల్కి. అదే ఒక గ్రూప్స్కి చదవాలనుకోండి, ఒక గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళైతే ఒక జాగ్రఫీ చదవడానికి దాదాపు 5-6 నెలల టైం కూడా పడుతుంది. ఎందుకంటే ఏ ఎగ్జామినేషన్కి ఎంత డెప్త్ చదవాలో తెలిస్తేనే మీరు ఆ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. హార్డ్ వర్క్ చేయాలి, కానీ హార్డ్ థింకింగ్ చేయకూడదు. క్విక్ లెర్నింగ్ నేర్చుకోవాలి. ఎంత ఈజీగా మనము ఆ సబ్జెక్ట్ని ఫిల్టర్ చేసుకుంటే అంత ఎక్కువగా మార్కులు ప్లస్ అంత సమయం కూడా మనకి వృధా కాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది నేను ఒక షెడ్యూల్ వేసి ఇచ్చాను. ప్రతి ఒక్క దానికి జీకే, అదేవిధంగా జాగ్రఫీ, ప్రతి ఒక్కటి మనకి నవంబర్ 30వ తారీఖుకి షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. ఇది జీకే షెడ్యూలు. అండ్ కింద మళ్ళీ మనకి జాగ్రఫీ షెడ్యూల్ ఉంటుంది. ఆ జాగ్రఫీ తర్వాత హిస్టరీ షెడ్యూల్ ఉంటుంది. హిస్టరీలో ఏమేమి టాపిక్స్ చదవాల్సినవి అవన్నీ కూడా ఉంటాయి మనకి. హిస్టరీ తర్వాత పాలిటీ ఉంటుంది. పాలిటీలో ఏ టాపిక్స్ మెయిన్గా చదవాలి ఇవి చదవండి. చూడండి, నేను ఒకటి మీకు చెప్తున్నాను. ఒకసారి ఈ పీడిఎఫ్ అనేది మీరు కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాంట్లో డౌన్లోడ్ చేసుకొని చూడండి అన్నీ రీజనబుల్గా ఉన్నాయా లేదా. అంటే నిజంగా మనం చదవాల్సిన ఏమైనా టాపిక్స్ లేకపోతే చెత్త టాపిక్స్ ఏమైనా ఉన్నాయో మీరు కూడా చూసుకోండి. ఏదో నేను చెప్పానని చదవాల్సిన అవసరం లేదు. ఎవరైతే అడుగుతున్నారో మాకు ఒక షెడ్యూల్ వేసేయండి, వాళ్ళ కోసం రెడీ చేసాం మనం ఇది. సో మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోతాయి. ఇక్కడ క్లియర్గా నేను ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇంకా 1-2 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అయినా వచ్చినట్లయితే మీకు ఇష్టం ఉన్న సబ్జెక్టు, మీకు ఇష్టం ఉన్న బుక్స్ నుంచి కూడా మీరు చదువుకోవచ్చు. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసే విధంగా ఇచ్చాం. మ్యాథ్స్ కూడా ఏ రోజు ఏది చదవాలి, ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పాము. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క 2 అవర్స్. నేను ఇక్కడ మ్యాథ్స్కి టైం ఇవ్వలేదు, డైలీ 2 అవర్స్ అని చెప్పాను. ఆ 2 అవర్స్ మీరే కేటాయించుకోవాలి ఎప్పుడు అనేది. ఎకానమీకి ఒక 1 అవర్, అదేవిధంగా పాలిటీకి ఒక 1 అవర్, హిస్టరీకి 1 అవర్, జాగ్రఫీకి ఒక 1 అవర్, రీజనింగ్కి 2 అవర్స్, కరెంట్ అఫైర్స్కి 1 అవర్, అదేవిధంగా సైన్స్ ఉంటుంది మనకి. సైన్స్ సబ్జెక్ట్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటన్నిటికీ కలిపి ఒక 2 అవర్స్. ఈ విధంగా మీరు డివైడ్ చేసుకొని ఒక రోజుని మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చదువుకోండి. నేను అంతకుముందు మార్నింగ్ 5 గంటల నుంచి 7 గంటలకు ఈ విధంగా టైం టేబుల్ కూడా వేసి ఇచ్చాను. కాకపోతే ఇప్పుడు ఎందుకు వేయట్లేదంటే కొంతమంది జాబ్స్ చేస్తూ కూడా చదువుకుంటున్నారు. వీళ్ళని బట్టి వాళ్ళే టైం అనేది సెట్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇస్తున్నాను. సో ఈ షెడ్యూల్లో ప్రతి ఒక్క టాపిక్ అనేది ఉంది, ఒకే ఒక టాపిక్ అనేది లేదు. ఏం టాపిక్ లేదు అంటే సైన్స్ అనేది టాపిక్ లేదు. ఎందుకంటే సైన్స్ని ఫిల్టర్ చేయలేము మనం. సైన్స్ని ఎందుకు ఫిల్టర్ చేయలేమో కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇందాక నేను షెడ్యూల్లో
హిస్టరీలో మెయిన్గా చదువుకోవాల్సిన టాపిక్స్, జాగ్రఫీలో మెయిన్గా చదువుకోవాల్సిన టాపిక్స్, ఆ విధంగా అన్నీ చెప్పాం. కానీ సైన్స్ని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం, సైన్స్కి ఎందుకు షెడ్యూల్ ఇవ్వలేకపోతున్నాం అంటే, సైన్స్ మాత్రము ఖచ్చితంగా మీరు గ్రూప్ డి వాళ్ళైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎన్సీఆర్టీ బుక్స్ అనేది చదవాలి. తెలుగు మీడియం వాళ్ళైతే మన తెలుగు అకాడమీ బుక్స్, అంటే మన స్టేట్ గవర్నమెంట్ పబ్లిష్ చేసే బుక్స్ చదివితే సరిపోతుంది. కన్ఫామ్గా చదవాలి, డెప్త్గా వెళ్ళి చదవాలి. ఎందుకంటే 25 మార్క్స్ వస్తాయి మనకి సైన్స్లో. ఇక ఎన్టీపీసీ వాళ్ళు ఒక 8 నుంచి 12 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది, 8 నుంచి 12 మార్క్స్. మరి వీళ్ళు ఏం చదవాలి? వీళ్ళు కూడా 6th నుంచి 10th వరకు చదువుతారా అంటే, ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళు 6th నుంచి 10th బుక్స్ చదివాము అనుకున్న వాళ్ళు చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. అంటే గ్రూప్ డి కూడా మాకు 2 ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి పనికి వస్తుందంటే చదువుకోండి. లేదు మాకు టైం లేదు అనుకుంటే ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్, మీ దగ్గర ఉన్న ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని దాంట్లో ఉన్న ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ, బయాలజీ కంప్లీట్ చేయండి. మీరు ఈ స్టాండర్డ్ బుక్లో చదివినా మీరు 8లో ఖచ్చితంగా మీరు 6 క్వశ్చన్స్ అన్న ఆన్సర్ చేయొచ్చు. అదే 6th నుంచి 10th చదివినా ఖచ్చితంగా 6 నుంచి 7 క్వశ్చన్సే అటెంప్ట్ చేయగలుగుతారు మీరు. ఎందుకంటే మనకి సైన్స్ సబ్జెక్ట్ అనేది మీరు ఒకటి గ్రహించాలి. ఎందుకు మనం బుక్స్ చదవాలి, 6th నుంచి 10th బుక్స్ ఎందుకు చదవాలి అంటే, మనకు నోటిఫికేషన్లో కూడా కావాలంటే నేను ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ చూసుకొని దాంట్లో సిలబస్లోకి వెళ్ళండి. జనరల్ అవేర్నెస్లో సంథింగ్ హిస్టరీ అని ఉంటుంది, పాలిటీ అని ఉంటుంది, ఇండియన్ ఎకానమీ అని ఉంటుంది, లేకపోతే కరెంట్ అఫైర్స్ అని ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అవన్నీ నార్మల్గా ఇస్తాడు. కానీ లాస్ట్లో ఒకటి సైన్స్, జనరల్ సైన్స్ అని చెప్పి బ్రాకెట్లో అప్ టు 6th to 10th సిబిఎస్ఈ సిలబస్ అంటాడు. దీనికి ఒక్కదానికే బ్రాకెట్లో పెట్టిస్తాడు ఈ విధంగా సిబిఎస్ఈ సిలబస్ అని. అంటే ఈ జనరల్ సైన్స్ మాత్రమే మనకి డెప్త్గా అడిగే అవకాశం ఉంటుంది, అంటే ఒక సబ్జెక్ట్ అడిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం బుక్స్ చదువుకుంటేనే వాటికి ఆన్సర్ చేయగలుగుతాము. మిగతాదంతా స్టాటిక్ జీకే, మన సామాన్యమైన మనం ప్రతిరోజు వినే పదాలే, వినే క్వశ్చన్సే ఉంటాయి. అది పాలిటీ కానీ, ఎకానమీ కానీ, లేకపోతే హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, మిగతాది ఏదైనా కంప్యూటర్స్ కానీ, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, మన నిత్య జీవితంలో రోజు మనం న్యూస్ పేపర్లో చూసే విషయాలు కావచ్చు, లేకపోతే విరివిగా న్యూస్లో చూస్తున్న విషయాలు కావచ్చు, మనకు చెవిన పడుతున్న విషయాలు కావచ్చు, అవే క్వశ్చన్స్గా రూపంలో మార్చి ఇవ్వబడతాయి తప్పితే డెప్త్గా వెళ్ళి ఇవ్వరు. ఇప్పుడు సపోజ్కి జాగ్రఫీ ఉంది, జాగ్రఫీలో మనం ఇంపార్టెంటే చదవాలి. నేను ఆల్రెడీ షెడ్యూల్లో వేసి ఇచ్చాను, అవి మాత్రమే చదవండి, అనవసరమైనవి ఇవ్వద్దు. సపోజ్కి వ్యవసాయం అనే ఒక చాప్టర్ ఉంటుంది, లేకపోతే నేలలు అని ఒక చాప్టర్ ఉంటుంది. ఈ నేల ఎందుకు ఉపయోగపడుతుంది, లేకపోతే రేగడి నేలలు, లేకపోతే బంకమట్టి నేలలు, ఎర్ర నేలలు దీనికి ఉపయోగపడతాయి అని ఉంటాయి. అదంతా చదవాల్సిన అవసరం లేదు. అది గ్రూప్ డి ఎన్టీపీసీకి పనికి రాదు, 100% పనికి రాదు. అటువంటి క్వశ్చన్సే అవసరం లేదు. మీరు ఏదైతే స్టాటిక్ ఉంటుందో అదే చదవాలి. వ్యవసాయం ఉంటే భారతదేశము ప్రపంచ దేశాలతో పోలిస్తే ఏ వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి చేస్తుంది, లేకపోతే రాష్ట్రాల వారీగా రైస్ ఎక్కువగా ఏ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది, లేకపోతే గోధుమ ఎక్కువగా ఏ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. ఇవి స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అంటే. అంతేగాని నేలలు, లేకపోతే ఇంత వర్షపాతం ఉండాలి, ఖచ్చితంగా ఇన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే ఆ పంట పండుతుంది, ఇటువంటి క్వశ్చన్స్ అనేది గ్రూప్స్ లెవెల్లోనో లేకపోతే విఆర్ఏ ఎగ్జామ్స్కో వాటికో వస్తాయి, కానీ ఎన్టీపీసీకి రావు. సో కాబట్టి మీరు ఏది చదవాలి, ఏది వదిలేయాలని తెలిసి ఉండాలి. మీరు ఎంత హార్డ్ వర్కర్ అయినా సరే, రోజు పొద్దున్న 5 గంటలకు లేచి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్గా బుక్ పట్టుకొని చదివినా నో యూజ్. అదే ఒక పిల్లోడు ఒక 2 గంటలు కూర్చొని కరెక్ట్గా కాన్సెప్ట్గా మంచి సబ్జెక్ట్ని ఫిల్టర్ చేసుకుని ఒక 2 గంటలు చదువుకున్నా సరిపోతుంది. అందుకనే అంటారు ఎంత చదివామనేది ముఖ్యం కాదు, ఏది చదివామనేదే ముఖ్యం. మనకి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి, అందుకని ప్రీవియస్ పేపర్స్ని ఎక్కువగా చెక్ చేయమంటాను. అర్థమెటిక్ రీజనింగ్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను, 2016 నుంచి నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లేదా గ్రూప్ డి ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్ పరంగా కానీ నేను గైడెన్స్ ఇస్తూ వస్తున్నాను. సో నా అనుభవం ప్రకారం అర్థమెటిక్ రీజనింగ్ అయితే ప్రీవియస్ పేపర్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్, అది ఏఎల్పియా లేకపోతే ఆర్ఆర్బీ కండక్ట్ చేసిన ఏఎల్పియా లేకపోతే జేఈయా, ఎన్టీపీసీయా, గ్రూప్ డియా, ఇటువంటి పేపర్లన్నీ ఆన్లైన్లో ఫ్రీగా కూడా దొరుకుతాయి మీకు. అవన్నీ కలెక్ట్ చేసుకొని మీరు ఆ అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని నెంబర్ వైజ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని అన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంకా అర్థమెటిక్ రీజనింగ్కి మీరు ఎటువంటి బుక్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక జీకే, సైన్స్ మాత్రం నేను చెప్పినట్టుగా చదివితే మాత్రం మీకు 100% మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సైన్స్కి మాత్రం నేను షెడ్యూల్ వేయలేదు. సైన్స్కి మీరు రోజు ఒక 2 గంటలు కేటాయించుకొని ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ చదువుకోండి. ఎన్టీపీసీ వాళ్ళైతే ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ అనేది చదువుకోండి, మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మరి మీకు ఒకవేళ మెటీరియల్స్ కూడా కావాలంటే నేనే రెడీ చేసి ఇస్తున్నాను. అందరూ సరే ఇవన్నీ మేము కొన్ని బుక్లలో ఉంటున్నాయి, కొన్ని బుక్లలో ఉండట్లేదు, సో మీరే రెడీ చేయండి అన్నారు కాబట్టి నేను రెడీ చేపిస్తున్నాను. దానికి మీకు
దానికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ మెటీరియల్ మనకు మొత్తం 2 పార్ట్లుగా విభజించాము. మీకు ఏ మెటీరియల్ అందుబాటులో ఉంటే మీకు ఏ మెటీరియల్ కావాలనుకుంటే ఆ మెటీరియల్ తీసుకోవచ్చు, లేకపోతే 2 కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మెటీరియల్ అనేది మీకు డైరెక్ట్ అన్ని యాప్లో వస్తాయి అన్నమాట. త్రూ యాప్ ANR ట్యూటోరియల్ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది. మీరు అది డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ చేసుకున్నాక నేను చెప్పే సిలబస్ చూడండి. మీకు అది నచ్చితే మీరు ఈ పార్ట్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఏముంటాయంటే మీకు ఈ పార్ట్ 1 అనేది ఇది కోర్స్ నెంబర్ 1. దీంట్లో మీకు ఈ టైం టేబుల్లో ఇచ్చిన ప్రతి ఒక్క టాపిక్ అదే రోజు ఆ యాప్లో అప్డేట్ అవుతుంది. సపోజ్కి మీకు 21వ తారీఖు పలానా సంబంధించిన దేశాలు, అదేవిధంగా రాష్ట్రాలు, దేశాల ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, లేకపోతే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు అనే ఒక టాపిక్ ఉందనుకోండి. సేమ్ అదే రోజు మార్నింగ్ 10 o'clockకి యాప్లో దానికి సంబంధించిన పూర్తి మెటీరియల్ అనేది మీకు అప్డేట్ అయిపోతుంది. మీరు అది తీసుకోవాలంటే అది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ చాప్టర్ వైజ్ మ్యాథ్స్ హై లెవెల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇక మ్యాథమెటిక్స్కి హై లెవెల్ ప్రతి ఒక్క చాప్టర్ నుంచి 100 క్వశ్చన్స్ అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా దాంట్లో నార్మల్ లెవెల్ ఉంటాయి, ప్లస్ అదేవిధంగా హై లెవెల్ ఉంటాయి. నేను అంటే హై లెవెల్ ఎందుకు అన్నానంటే ఓన్లీ బేసిక్ లెవెల్లో ఉంటాయని మీరు అనుకుంటారని చెప్పేసి హై లెవెల్ అని చెప్తున్నాను. నార్మల్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి ఒక్క చాప్టర్ నుంచి 100 క్వశ్చన్లు. ఓన్లీ మ్యాథ్స్కే ఇది, రీజనింగ్కి ఉండదు. ఇది ఓన్లీ మ్యాథ్స్కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ అనేది మీకు షెడ్యూల్ వైజ్గా. సపోజ్కి 21వ తారీఖు సింప్లిఫికేషన్స్ మీరు చదవాలనుకోండి, టైం టేబుల్లో ఉందనుకోండి. ఆ సింప్లిఫికేషన్ అనేది 21వ తారీఖు మార్నింగ్ అనేది దానికి సంబంధించిన ఫైల్ అనేది విత్ సొల్యూషన్తో సహా మీకు యాప్లో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇవి బోత్ లాంగ్వేజ్లో ఉంటాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఉంటాయి. ఇక మొత్తం 50 టెస్టులు ఉంటాయి. 25 టెస్టులు ఏమో 100 మార్క్స్కి ఉంటాయి. అంటే సేమ్ NTPC పేపర్, గ్రూప్ D పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్లో మీకు 25 టెస్టులు ఉంటాయి. ఇంకొక 25 టెస్టులు ఏమో ఇవన్నీ ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సొల్యూషన్స్ కూడా అక్కడే కనిపిస్తాయి మీకు. మిగతా 20 టెస్టులు ఏమో 60 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం 60 మార్క్స్. ఈ 60 క్వశ్చన్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఫస్ట్ 25 టెస్టుల్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ పేపర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ మిగతా 25 టెస్టులు మాత్రం కేవలం 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60లో 30 అర్థమెటిక్, 30 రీజనింగ్ నుంచి వస్తాయి. మొత్తం 60 మార్కులు, మొత్తం 50 టెస్టులు అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఎగ్జామ్ రాసేపాటికి మీరు 100కి 85 మార్కులు తెచ్చుకునే విధంగా ఉండాలి ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు. ఇక్కడ నేను ఇచ్చే మ్యాథ్స్ హై లెవెల్ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకు లేని చాప్టర్లు మీ దగ్గర సపోజ్కి ఒక బుక్ తీసుకోండి, మీరు ఏ బుక్ తీసుకున్న దాంట్లో లేని టాపిక్స్ కూడా నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అంతకుముందు చెప్పినట్టు కోఆర్డినేట్ జామెట్రీ, రేఖాగణితం, జామితీయ రేఖాగణితం కానీ, స్టాటిస్టిక్స్ కానీ ఇవి ఎక్కువగా బుక్లలో అందుబాటులో ఉండవు. కాకపోతే RRB NTPCలో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, ఆల్రెడీ వస్తున్నాయి కూడా. సో కాబట్టి వాటికి సంబంధించినవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మెటీరియల్ తీసుకుంటే, ఈ పార్ట్ 1 అనే మెటీరియల్ తీసుకుంటే మొత్తం మీరు టోటల్గా 4000 క్వశ్చన్స్ అనేది నేర్చుకుంటారు. ఈ గ్రాండ్ టెస్టులలో మొత్తం 3000 క్వశ్చన్స్, అంటే అర్థమెటిక్, రీజనింగ్ ఈ 2 కలిపి 3000 క్వశ్చన్స్ నేర్చుకుంటారు. అదేవిధంగా చాప్టర్ వైజ్ మ్యాథ్స్ హై లెవెల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని చెప్పాం కదా, దీంట్లో ఒక 1000 క్వశ్చన్స్ మీరు హై లెవెల్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. మొత్తం 4000 అర్థమెటిక్, రీజనింగ్ క్వశ్చన్స్ అనేది మీరు నేర్చుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా మీకు ఈ టైం టేబుల్ టాపిక్స్ అనేది కూడా మీకు ఈ షెడ్యూల్లోనే లభిస్తాయి. ఒకవేళ ఈ టైప్ 1 మెటీరియల్ తీసుకోవాలి అనుకుంటే, మీరు 500 రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది. పేటిఎం నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చాము, గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ అదే నెంబర్, ఫోన్పే నెంబర్ కూడా సేమ్ అదే నెంబర్. మీకు కన్వీనియంట్గా ఏది ఉంటే దానికి పేమెంట్ చేసుకోవచ్చు. లేకపోతే పక్కన ఒక స్క్రీన్ షాట్ ఇచ్చాము చూడండి, QR కోడ్. ఆ QR కోడ్ని స్కాన్ చేసైనా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. పే చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి మీరు పంపించాల్సి ఉంటుంది. పంపించిన తర్వాత వితిన్ 4 hours లోపల మీకు మొత్తం షెడ్యూలు ప్లస్ ఏ విధంగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ లింక్ కూడా డౌన్లోడ్ చేసుకునే లింకు, అదేవిధంగా యాప్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి, అన్నీ విత్ షెడ్యూల్తో సహా వస్తాయి. ఇక ఇది టైప్ 1. నెక్స్ట్ ఇది టైప్ 2. టైప్ 2 మెటీరియల్ ఆల్రెడీ ఈ టైప్ 1 మెటీరియల్ ఆల్రెడీ కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. అంతకుముందు 500 పే చేసి తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకే యాప్లో ఈ షెడ్యూల్ ప్రకారం అన్నీ వస్తాయి క్లియర్గా. ఇక నెక్స్ట్ టైప్ 2. టైప్ 2 వచ్చేసి చాప్టర్ వైజ్ మ్యాథ్స్ బుక్ ఉంటుంది. మొత్తం 210 పేజీలు ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటాయి. ఈ మ్యాథ్స్ బుక్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కొన్ని సంవత్సరాల పేపర్స్ అనేది తీసుకొని, కొన్ని మోడల్స్ అనేది తీసుకొని రెడీ చేయడం జరిగింది.
దీనికి మొత్తం మ్యాథ్స్ బుక్ అనేది ఉంటుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్ రీజనింగ్ బుక్ కూడా ఉంటుంది. దీంట్లో 154 పేజీలు ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజ్లో ఉంటుంది. అదేవిధంగా 4,000కు పైగా బిట్లు ఉంటాయి, అన్ని ప్రీవియస్ బిట్స్. జనరల్ స్టడీస్ మొత్తం హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, అదేవిధంగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని చాప్టర్లకు సంబంధించి 4,000 బిట్స్ విత్ చాప్టర్ వైజ్గా ఉంటాయి మీకు. అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ థియరీ కూడా ఉంటుంది. బోత్ ఈ తెలుగు అండ్ అన్ని మెటీరియల్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో మీకు అవైలబుల్లో ఉంటాయి. అదేవిధంగా అర్థమెటిక్ చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి. అర్థమెటిక్ చాప్టర్ వైజ్, ఏ చాప్టర్ వైజ్కి ఆ చాప్టర్ వైజ్, అంటే సపోజ్ సింప్లిఫికేషన్స్ అయితే సింప్లిఫికేషన్స్, యావరేజ్ అయితే యావరేజన్స్, అట్లా చాప్టర్ వైజ్ 20 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది, ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా 20 ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ 134 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ తీసి మీకు దీంట్లో రెడీ చేయడం జరిగింది. ఇది టైప్ 2 మెటీరియల్. ఈ టైప్ 2 మెటీరియల్ తీసుకోవాలనుకుంటే సేమ్ దీనికి కూడా 350 రూపీస్ ఉంటుంది. టైప్ 1కి మాత్రం 500 రూపీస్ ఉంటుంది. దీనికి కూడా పే చేసుకునే పద్ధతులు సేమ్ అదే పేటిఎం, అదే గూగుల్ పే, అదే ఫోన్పే నెంబర్ పే చేసుకోవచ్చు. లేకపోతే పక్కన ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి సేమ్ అదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల పీడిఎఫ్స్ అనేది మీ వాట్సాప్కి రావడం జరుగుతుంది. లేదు 2 కావాలి అంటే 2 తీసుకోవచ్చు. మీరు 850 రూపీస్ పే చేసుకొని ఒకేసారి 2 మెటీరియల్స్ తీసుకోవచ్చు. జస్ట్ ఆ స్క్రీన్ షాట్ని పంపించి 4 అవర్స్ వెయిట్ చేయండి. ఇది దీనికి సంబంధించిన పూర్తి మ్యాటర్ అనేది. ఇంకా మీకు దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. మాక్సిమం అందరికి రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.